13 డేస్ జర్నీ. బేసిక్స్ నుండి ఫార్ములాస్ వరకు, రియల్ కాన్సెప్ట్ వరకు మనం ఇప్పుడు ఫైనల్ స్టెప్‌కి వచ్చాం. ఇమాజిన్ చేయండి, మీరొక కంపెనీని అనలైజ్ చేశారు. నెక్స్ట్ 10 ఇయర్స్ క్యాష్ ఫ్లోస్ కాలిక్యులేట్ చేశారు. టెర్మినల్ వాల్యూ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు మీ దగ్గర ఒక నంబర్ ఉంది. అదే ఇంట్రిన్సిక్ వాల్యూ. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇదే ఫైనలా? ఈ నెంబర్ ని ఎలా యూజ్ చేయాలి? సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఇంట్రిన్సిక్ వాల్యూ 500 రూపీస్ అనుకోండి. మార్కెట్ లో ఆ స్టాక్ 400 రూపీస్ కి దొరికితే మనకి చీప్ అనిపించొచ్చు. 600 రూపీస్ ఉంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించొచ్చు. కానీ ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు. DCF నంబర్ ని ఎగ్జాక్ట్ అని నమ్ముతారు. కానీ రియాలిటీ ఏంటి అంటే DCF అనేది ఎగ్జాక్ట్ సైన్స్ కాదు. అది ఒక ఇంటెలిజెంట్ ఎస్టిమేట్ మాత్రమే. ఎందుకంటే ఫ్యూచర్ ఎగ్జాక్ట్ గా తెలియదు. గ్రోత్ చేంజ్ అవ్వచ్చు. వ్యాట్ చిన్న చేంజ్ అయినా వాల్యుయేషన్ మొత్తం మారిపోతుంది. అందుకే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఈ నెంబర్ ని బ్లైండ్లీ ఫాలో అవ్వరు. కొంచెం సేఫ్టీ మెయింటైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వాల్యూ 500 రూపీస్ వచ్చినా 400 to 450 రేంజ్ లో కొనడానికి ట్రై చేస్తారు. ఇదే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఫైనల్ గా ఒక ఇంపార్టెంట్ ట్రూత్. ఇప్పటి వరకు మీరు ప్రైస్ చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు మీరు వాల్యూ చూసే ఇన్వెస్టర్స్. ఈ 14 డేస్ సిరీస్ లో మీరు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేశారు. ఇప్పుడు మార్కెట్ ని ఇంకా క్లియర్ గా అనలైజ్ చేయగలరు. మార్కెట్ లో అందరూ ప్రైస్ చూస్తారు, విన్నర్స్ మాత్రమే వాల్యూ చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ టెస్ట్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.